హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పల్లవి పాయిడి. సో ఈరోజు ఏంటంటే నేను మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చాను. ఎందుకంటే నాకు మార్నింగ్ ఇలాగ ఫోన్ చేసి ఇలాగ స్టవ్ పేలిపోయింది, ఒకసారి వచ్చి ఇంటికి చూడండి అంటే చూస్తున్నాను. అది కూడా మీకు తెలియాలని చెప్పి నేనైతే వీడియో తీస్తున్నాను. ఏంటి అంటే ఇలా అసలు 5 years అయింది, అసలు ఎప్పుడు ఇలాగ అవ్వలేదు. ఇప్పుడే 5 years ఉన్నాం, కానీ 5 yearsలో ఎప్పుడు ఇది అసలు అవ్వలేదు. మేమైతే చాలా షాక్ అయ్యాము. అలాగే స్టవ్ దగ్గరలోని మా అత్త లేదు, దూరంగా ఉంది కాబట్టి ఎటువంటి ప్రమాదం అయితే ఏం అవ్వలేదు. అదే దగ్గర ఉంటే ఎంత ప్రమాదం అయిందో చూడండి. అసలు ఎంత షార్ప్గా ఉన్నాయో అసలు ఆ గాజు పెంకులు. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇలా అవుతుందని. మేము ఏంటంటే రివ్యూస్లో కూడా చూసాము. అక్కడ ఏంటంటే ఒకరికి కంట్లోకి వెళ్ళిందంట గాజు పెంకు బ్లాస్ట్ అయ్యి, ఇంకోరికి మొహమ్మద్కి వెళ్ళిందంట. అసలు ఎంత డేంజరా అని అయితే మేము ఎక్స్పెక్ట్ చేసాము. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్పాలంటే. గ్లాస్ కదా, బాగుంటుంది కదా అని ప్రతి ఒక్కరు ఇలాగే తీసుకుంటున్నారు. లాస్ట్కి ఏమవుతుంది, ఇలాగ పేలిపోవడం జరుగుతుంది. మేము అసలు అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగుంది అనేది తీసుకున్నాం. ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేసామా ఏంటి చెప్పండి మీరే. అసలు చాలా బాధగా ఉంది. మీరు స్టవ్స్ కొనే ముందు కాస్త ఆలోచించుకోనండి. కొనేసిన తర్వాత ఇలాగా అవుతుందని ఎవరు చెప్పలేం కదా. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇలాంటివి కొన్నప్పుడు. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మొత్తం తుల్లిపోయాయి, చెప్పాలంటే కింద కూడా తుల్లిపోయాయి. మేము మరి తుడిస్తాము, ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, అందుకనే తుడిస్తాము. అసలు ఏంటి, మేమైతే ఇంత దారుణంగా అవుతుందని అసలు మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు అలా ఇరిగిపోయి చెప్పాలంటే ఇదిగోండి, మీరు ఇలా స్టవ్ ముట్టారంటే చాలా అది మొత్తం అంటే కింద మొత్తం పడిపోతుంది, గాజు పెంకులు గుచ్చుకున్నాయి. సో అలా అవుతుంది, మేమేం చేయలేం కదా. చూడండి అసలు ఏంటి ఏం అర్థం కావట్లేదు. మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో. షార్ప్ ఎడ్జ్ అది అక్కడి పడింది. అది ఎవరికైనా గుచ్చుకుంటే ఏం చేస్తాం చెప్పండి మీరే. ఏం జరిగిందో మా అత్తని అడుగుతాను. మా అత్త మాటల్లోనే ఒకసారి మీరు వింటే వివరంగా చెప్తుంది మా అత్త. ఒక్కసారి మీరు వినండి. అందరికీ నమస్కారం అండి. నిన్న ఏం జరిగిందంటే మేము గుడికి వెళ్ళామండి, వెంకటరమ్మ గుడికి వెళ్ళొచ్చి అట్లు పోద్దామనేసి రేట్ తీసి పొయ్యి మీద పెట్టి అట్లు వేసాను. మా చిన్నోడికి 2 వేసాను, మా పెద్దోడికి వేసాను, నాకు కూడా వేసుకొని తినేసాం. అప్పటికే అరగంట అయిపోయింది. అయిపోయాక మాకు చిలకలు ఉన్నాయి, అవి చూద్దామని బాల్కనీలోకి వెళ్ళేటప్పటికి పెద్ద సౌండ్ వచ్చింది. సౌండ్ రావడం ఏంటనేసి నేను వచ్చినప్పటికి మా చిన్న అబ్బాయి వచ్చి ఇలాగా వంటగదిలోకి వచ్చి చూస్తానండి. చూసేటప్పటికి చుట్టూ చూస్తే ఏమీ లేదు, బొమ్మ అన్నది సౌండ్ వచ్చింది. అది మా అబ్బాయి వచ్చి పోయి చూసినప్పటికీ మొత్తం ఎక్కడికక్కడ బేట్లు అన్నీ వచ్చేసి ఉన్నాయి. అప్పుడు మా మనవడు కూడా లేడు, దేవుడి దగ్గరికి వెళ్ళాడు. సీతం పేరంటండి ఏంటది, రాజుల తల్లి దగ్గరికి శ్రీకాకుళం వెళ్ళాడు. లేకపోతే మా మనవడు ఎప్పుడు కూడా వంటగదిలోనే ఉంటాడు. ప్రమాదం అయితే మా మనవడు చాలా తప్పేది. ఈ సౌండ్ వల్ల మేము కూడా భయపడిపోయాం. మా చిన్నోడైతే వచ్చి ఎలాగ భయంతోనే వచ్చి చూశాడు. అంత ప్రమాదకరం తప్పిపోయింది మా మనవడు గుడికి వెళ్ళడం వల్ల. లేకపోతే ఆడు ఎప్పుడు వంటగదిలోనే ఉంటాడు. వాళ్ళ మమ్మీ కూడా లేరు, ఇద్దరు వెళ్ళారు. దానివల్ల మా కోళ్ళు కూడా లేరండి. ఇద్దరు వెళ్ళడం వల్ల లేకపోతే మమ్మీ వంట చేస్తారు, ఎనాకే ఉంటాడు. దానివల్ల మాకు చాలా మేలు చేశాడు దేవుడు. మీరు కూడా ఇలాంటిది కొనొద్దండి. మేము కొనే ఈ ప్రమాదకాలం చాలా తప్పించాడు దేవుడు. ఇలాంటి పొయ్యితేనే జాగ్రత్తగా ఉండండి. సో ఫ్రెండ్స్, మీరే చూసారు కదా, మా అత్త మాటల్లోనే విన్నారు కదా. అసలు ఏంటవుతుందో ఏం అర్థం కావట్లే. ఇలాంటి గ్లాస్ స్టవ్ అయితే కొనకండి. మీకు నాకు తెలిసి ఏంటంటే స్టీల్ స్టవ్వే కొనుక్కోండి. ఎందుకంటే గ్లాస్ స్టవ్ అసలు ఇంతలా అవుతుందని ఎప్పుడు అర్థం కాలే. ఇంత డేంజర్ అంటే ఎవరు కొనుక్కోం కదా. అసలు మాకైతే ఎంత భయం వేసిందంటే ఇలా అవుతుందని అనుకోవట్లేదు. అసలు ఏంటి ఇంతలాగనా అనుకున్నాం మేమైతే. నాకైతే ఏడుపు వచ్చేసింది. అక్కడ ఎవరైనా ఉంటే ఏం చేస్తాం. మీరు చెప్పినట్టే చూసారు కదా, మా అత్త చెప్పింది. ఒకవేళ వాళ్ళ మనవాడు ఒకవేళ దగ్గర ఉంటే ఏం చేయదు చెప్పండి. ఆ చిన్న బాబు, తనకి 2 years, తను ఒకవేళ దగ్గర ఉంటే
ఎంత ప్రమాదం అవుతును, ఎంత డేంజర్ అవుతును. ఇంత అలా డేంజర్ చేసే వస్తువులు మనం ఇంట్లో ఉంచుకోవడం మనకైతే బెటర్ కాదు. నాకు తెలిసి ఏంటంటే స్టీల్ టవ్ తీసుకోండి, ఏ కంపెనీ అయినా పర్లేదు, స్టీల్ టవే తీసుకోండి. మేమైతే చేంజ్ చేసేస్తాం స్టీల్ తవ్కి, ఇంకా మేము ఉండలేము ఈ స్టవ్తోని. అసలు ఇంతలా అయ్యిందని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎందుకు ఇలా అవుతుంది అనుకోవడం మాకు అసలు తెలియట్లేదు. ఏంటి అసలు ఇంతలా మీ అసలు మీరు మా అత్త మాటలోనే వినున్నారు. మా అక్క అయితే లేదు ఇక్కడ, ఊరు వెళ్ళారు. సో ఏంటి వాళ్ళ కొడుకు కూడా లేరు కదా, మరి అక్కతోని వెళ్ళారు. అసలు వాళ్ళ దగ్గర ఉంటే ఏమైదునో అసలు ఎక్స్పెక్ట్ చేయడానికి చాలా. అసలు 5 ఇయర్స్లో ఎప్పుడు ఇలా జరగలేదు. మేము అప్పటికే చూసాం, ఒక 2 days బ్యాకే ఇలాగ అవుతుంది, ఏంటి గ్లాస్ స్టవ్స్ అంటే బ్లాస్ట్ అవుతున్నాయి, మార్చేయాలి అనే లోపనే ఇలా అయిపోయిందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇప్పుడైతే వైరల్ అవుతుంది కదా, గ్లాస్ స్టవ్ అయితే పేలిపోతున్నాయని. నాకు తెలిసింది ఏంటంటే, దయచేసి ఏంటంటే స్టీల్ స్టవ్ అయితే తీసుకోవడం మంచిది. ఇలాగ గ్లాస్ స్టవ్ తీసుకొని మన లైఫ్కి డేంజర్ చేసుకోవడం అంత ఈజీ అయితే కాదు, ప్లస్ అంత సేఫ్ కాదు. అసలు ఇది పేలడం అంటే మాటలా? నాకైతే ఫుల్ భయం వేస్తుంది, అసలు షివరింగ్ వచ్చేసింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఏంటి ఇంతలా, అసలు ఆ సౌండ్ మీరు విన్నట్టయితే అసలు అది నేను నీకు చూపిద్దాం అనుకోలేక అసలు మా ఏంటవుతుందో అసలు చూస్తున్నట్టయితే ఎలా అయిపోయిందో చూడండి. స్టవ్ కుతలం అయిపోయింది, అసలు ఎలా అయిపోయిందో అనుకుని అలా పేలిపోయిందండి. అసలు మీకు ఎలా చెప్పాలి నాకు ఏం అర్థం కావట్లేదు. అదే అసలు ఇంత ప్రమాదం అక్కడ మీకు చెప్పను, ఇంతలా అయిందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అసలు ఏంటో మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు, అసలు ఇంతలా అయ్యింది. సో ఏంటంటే ఇలాంటి గ్లాస్ స్టవ్ తీసుకొని ప్రమాదాన్ని ఇంట్లో పెట్టుకోకండి ప్లీజ్. చూసారా, ఇలా కొట్టగానే అది మొత్తం రాలిపోతుంది. ఏంటో ఏమవుతుందో ఏం అర్థం కావట్లేదు. మొత్తం బ్లాస్ట్ అయిపోయి కింద మొత్తం కిచెన్ మొత్తం తుల్లిపోయింది. ఇలాగా కిచెన్లో ఎవరు ఉండడం కూడా సేఫ్ కాదు. అది ఏ స్టవ్ అయినా కిచెన్లోనైతే పని చేస్తున్నప్పుడు ఉండండి, పని చేస్తున్నప్పుడు ఉండండి, పని లేనప్పుడు అక్కడ అలా కూర్చోకండి ప్లీజ్. సో అసలు ఏంటి ఇంతలా అయింది, అసలు మేమైతే ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అవుతుందని. నాకు తెలిసింది ఏంటంటే గ్లాస్ స్టవ్ తీసుకోకండి. తీసుకొని ప్రమాదాన్ని మన ఇంట్లోకి తెచ్చుకొని మన మీద ప్రమాదం తెచ్చుకోవడం మనకి ఈజీ కాదు. ఆలోచిస్తారు కొంచెంమంది, ఇది సేఫ్ కాదు, ఇది ఇలాగా కొంచెంమంది ఉంటారు. కొంచెంమంది రివ్యూస్ చూసి మార్చేశారు కూడా. అసలు మీకు ఆ రివ్యూస్ కూడా నేను క్లిప్ యాడ్ చేస్తాను. ఇలా అవుతుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారో ఫ్రెండ్స్? నేను చెప్పింది ఏంటంటే గ్లాస్ స్టవ్ని ఎవరి దగ్గర ఉంటుందో మార్చేయండి. మీరు ఇలా చేయకండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇలా అంటే అలా కొడితే అది అయితే రాలిపోతుంది. గ్లాస్ స్టవ్ని అయితే తీసుకోండి ప్లీజ్. ఎందుకు ఇలా నేను చెప్తున్నానంటే, నేను మీ మంచికి చెప్తున్నాను. మాకు ఇలా జరిగింది, మీకు ఇలా జరగకూడదనే చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి మీరైతే గ్లాస్ స్టవ్ని తీసుకోకండి, స్టీల్ స్టవ్ని తీసుకోండి. అన్నిటికన్నా మంచిది స్టీల్ కాబట్టి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో ఫ్రెండ్స్, అది ఇలాగ తీసుకోకండి, ఈ గ్లాస్ స్టవ్ని అయితే తీసుకోకండి ప్లీజ్. ఏంటంటే నాకు ఇలా జరిగింది, మీకు ఇలా జరగకూడదని నేను చెప్తున్నాను. మీరు రాంగ్గా బ్యాడ్ కామెంట్స్ పెట్టి అయితే చేయకండి. అదనమాట ఈరోజు. మీరు దీన్ని అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇలా అయ్యిందని అందరికీ, ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇలాగా అందరికీ షేర్ చేసి ఇలా అవుతుందని చెప్పండి. ఇలాగ ఎవరికి జరగకూడదు, నాకు జరిగింది. సో దయచేసి నీకు అదే చెప్తున్నాను, అందరికీ షేర్ చేయండి, అందరికీ చెప్పండి గ్లాస్ స్టవ్ని మార్చేసి స్టీల్ స్టవ్ని తీసుకోమని. ఈరోజుది అదే. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు నాకు మోటివేషన్స్ ఇస్తేనే కదా నేను మీకు ఇంకా వీడియోస్ చేయగలను. సో నాకైతే మీరు మోటివేషన్ ప్లస్ అలాగే సబ్స్క్రైబర్స్ అన్నీ ఇస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ అలాగే నెక్స్ట్ వీడియో మంచి వీడియోలని కలుసుకుందాం. సో
ఏంటి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.